తల్లికి వందనం సంబంధించి ఇప్పటికే 42 లక్షల మంది దాకా డబ్బులనేవి వాళ్ళ తల్లుల అకౌంట్లోకి అయితే క్రెడిట్ అయ్యాయి. ఇంకా క్రెడిట్ కానటువంటి వాళ్ళకు కూడా ఎలిజిబుల్ లిస్ట్లో పేరుండి క్రెడిట్ కాలేదంటే రేపు సాయంత్రం వరకు అంటే సండే ఆదివారం సాయంత్రం దాకా కూడా వాళ్ళ అకౌంట్లోకి డబ్బులు జమ అవుతాయని ప్రభుత్వం నిన్న చాలా స్పష్టంగా కూడా చెప్పింది. సో పడనటువంటి వాళ్ళు టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు. సో రేపు సాయంత్రం దాకా మీ యొక్క అకౌంట్లోకి పడే అవకాశం అయితే ఉంది. కాకపోతే ఇక్కడ చాలామందికి ఎలిజిబుల్ లిస్ట్లో కూడా పేరుండి సో డబ్బులు పడనటువంటి వాళ్ళు సో ఇంకా రిమార్క్స్ ఉంటే ఖచ్చితంగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి డబ్బులు అయితే క్రెడిట్ కావు. అలాంటి వాళ్ళందరూ కూడా నెక్స్ట్ అలాగే 4 వీలర్స్ ఉన్న కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని పలు కారణాల వల్ల చాలామందికి రిమార్క్ అయితే చూపిస్తూ మీ యొక్క డబ్బులు అనేవి ఆగిపోయి అలాంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్రీవెన్స్లో పార్టిసిపేట్ చేసి క్వశ్చన్ అయితే రైజ్ చేయండి. అక్కడ గ్రామ సచివాలయాల దగ్గరికి వెళ్ళి గ్రీవెన్స్లో పార్టిసిపేట్ చేసినట్టయితే ఖచ్చితంగా ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి మీకు ఎలిజిబుల్ ఉన్నట్టయితే జూలై 5వ తేదీన మీ అందరికీ కూడా డబ్బులు అనేవి మీ యొక్క అకౌంట్లోకి జమ అయితే అవుతాయి. సో ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే ఇక్కడ 1వ తరగతి అంటే ఇప్పుడు ఇవన్నీ పక్కన పెట్టినట్టయితే అంగన్వాడీ నుంచి అంగన్వాడీ నుంచి 1వ తరగతికి వెళ్ళే పిల్లలు ఉంటారు కదా, మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? నెక్స్ట్ ఇప్పుడు 10వ తరగతి పూర్తి చేసుకొని ఇంటర్మీడియట్ జాయిన్ అయినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి వాళ్లకు డబ్బులు పడతాయా లేదా? పడితే ఎప్పుడు పడతాయి? అంగన్వాడీ నుంచి కొత్తగా 1వ తరగతికి వెళ్ళే పిల్లలు మరియు 10వ తరగతి పూర్తయి కొత్తగా ఇంటర్లోకి చేరే పిల్లల పేర్లు ప్రస్తుత అర్హుల జాబితాలో కనబడవు. ఈ నెల 21 నుంచి 26 తారీఖు వరకు వీరు నమోదు ప్రక్రియ జరిగి 30వ తేదీన వెలువడే తుది జాబితాలో వీళ్ళ పేర్లు అయితే వస్తాయి. వీళ్లకు జూలై 5 తర్వాత అమౌంట్ అనేది జమ అవుతుంది. ఈ సంవత్సరం ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి అయిన విద్యార్థులకు మాత్రం తల్లికి వందనం పథకం వర్తించదు. ఎవరైతే ఈ మార్చిలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్ రాశారో అలాంటి వాళ్ళందరికీ కూడా తల్లికి వందనం వర్తించదు. సో ఇప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉండి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ప్రమోట్ అయినటువంటి వాళ్ళకైతే వర్తిస్తుంది. సో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయ్యి మీరు డిగ్రీ కానీ ఇంకో కోర్సులో జాయిన్ అయితే వాళ్లకు విద్యా దీవెన పథకం అనేది వర్తిస్తుంది. కాబట్టి సో మీకు తల్లికి వందనం పథకం వర్తించదు ఇంటర్మీడియట్ సెకండ్ కంప్లీట్ అయినటువంటి వాళ్ళకు. ఇది ఓవరాల్గా అంగన్వాడీ నుంచి 1వ తరగతికి వెళ్ళే పిల్లలకు కానీ 10వ తరగతి పూర్తి ఇంటర్లో చేరే పిల్లలకు కానీ ఇంటర్ సెకండ్ ఇయర్ పూర్తి అయిన విద్యార్థుల తల్లికి వందనం మీద ఉన్న అప్డేట్ అనమాట. వీడియో కనుక మీకు యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.